Hi, this is Rajesh Sharma. So one more interesting and good news for real estate investors. దాంతో ఈ వీడియో చేస్తున్నాను. మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ కూడా. లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు స్టార్ట్ చేసిందన్న సంగతి మనకు తెలుసు. రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా నిధులు కావచ్చు, పెద్ద ఎత్తున ఫండింగ్ అవసరం. సో ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నప్పుడు ప్రధానంగా మనందరికీ తెలుసు ఎక్సైజ్ ఇన్కమే ఎక్కువ ఉంటుంది. మొత్తం 100 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఉంటే అందులో 22 రూపాయలు ఎక్సైజ్ ఆదాయం ఉంటుంది. అది కాకుండా ఏముంటుంది అని అనుకుంటే ప్రధానంగా మనకు స్టాంప్ డ్యూటీ, ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కనిపిస్తాయి. ఈ రూపంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ధనం చేకూరుతుంది. నిజం చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు తెలియకుండా కొట్టిన దెబ్బ అది. అంతకుముందు 3% ఉండే రిజిస్ట్రేషన్ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీ. ఏదన్నా ప్రాపర్టీ కొంటే, ఉదాహరణకు ₹1,00,000 ప్రాపర్టీ కొంటే మీరు 3,000 చిల్లర అట్లా కట్టాల్సి ఉంటుండే స్టాంప్ డ్యూటీ పేరిట. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత 7.5% చేశాడు. డబల్ కంటే రెట్టింపు చేశాడు. దానికి నేను పెద్ద బాధితుడిని. ₹1,00,000 ఇల్లు కొంటే దాదాపు 10 లక్షల దాకా రిజిస్ట్రేషన్ కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, 10% దాకా, అంటే మిగతా ఈక్వేషన్స్ అన్ని కలిపి. సో అట్లా ఉన్న పరిస్థితి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడంతో పాటు భూముల ధరలు కూడా సవరించాలని డిసిజన్ తీసుకుంది. భూముల ధరలు ఎందుకు పెంచుతారంటే మనకు అందరికీ తెలుసు, మనం ఒక ప్రాపర్టీ కొంటుంటే మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటే మనం రిజిస్ట్రేషన్కి వెళ్ళేసరికి అక్కడ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ వాల్యూ ఒక రకంగా ఉంటుంది. దాని ఆధారంగా స్టాంప్ డ్యూటీ ఇంత అని చెప్పి డిసైడ్ చేస్తారు. మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టు ₹1,00,000 ప్రాపర్టీ తీసుకుంటే 7.5 లక్షల రూపాయలు మనం స్టాంప్ డ్యూటీ పేరిట ప్రభుత్వానికి కట్టాల్సి వస్తుంది లాస్ట్ ప్రభుత్వం డిసిషన్ ప్రకారం. ఇప్పుడు ఆ స్టాంప్ డ్యూటీ పర్సంటేజ్ను 7% నుంచి తగ్గిస్తారా లేకపోతే పెంచుతారా అన్నది ఒకటైతే, ల్యాండ్ వాల్యూస్ సవరణ అనేది ఒకటి మేజర్ ఇంపార్టెంట్. ఓపెన్ ప్లాట్లు కొన్న వాళ్ళకి చాలామందికి ఐడియా ఉంటుంది. ఓపెన్ ప్లాట్లు వాడు 10,000 రూపాయలు గజం అమ్మితే, ఫర్ ఎగ్జాంపుల్ 150 గజాలు తీసుకుంటే 15 లక్షలు అవుతుంటే, రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ ల్యాండ్ వాల్యూ, ఆ ఓపెన్ ప్లాట్ ఇక్కడ రూరల్లో ఉంటుంది కాబట్టి దాని వాల్యూ 2,000 2,500 ఉంటుంది. దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసి దాని మీద రిజిస్ట్రేషన్ ఛార్జీలు వేస్తారు. సో అంతరం చాలా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వ డిసిజన్ చేసిన ధర ప్రకారం మాత్రమే వైట్లో వెళ్తుంది, ఆ మిగతాదంతా బ్లాక్లో వెళ్ళిపోతుంది. సో దీంతో రియల్ ఎస్టేట్ సంస్థలు అడ్డగోలుగా సంపాదించడం స్టార్ట్ అయింది. అందుకే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేవాళ్ళు చేతికి 4-5 ఉంగరాలు పెట్టుకుని ఉంటారు. ఇంకొక 2-3 వేలు ఉంటే బాగుంటుండే అన్నట్టు ఉంటుంది వాళ్ళని చూస్తుంటే పెట్టుకోవడానికి. అలాగే మెడల్ కూడా. సో అట్లా మనకు ఒక ఆహార్యం అట్లా కనిపించేది, శరీరం బిల్డప్. సో బికాస్ ఆఫ్ దట్ బ్లాక్ మనీ. సో ఇప్పుడు ఆ అంతరం తగ్గించడానికి, అంటే ఉదాహరణకు 10,000 రూపాయలు ఉన్న గజం, అక్కడ ల్యాండ్ వాల్యూ గవర్నమెంట్ దాని ప్రకారం 2,000 రూపాయలు ఉంటే, ఆ అంతరాన్ని తగ్గించడానికి మరి 30% పెంచుతారా, 50% పెంచుతారా? 50% అంటే లేకపోతే డబుల్ చేస్తారా? అంటే 10,000 ఉన్న చోట మార్కెట్ వాల్యూ 10,000 ఉన్న చోట ప్రభుత్వ వాల్యూ 4,000 5,000 చేయాలంటే డబుల్ చేయాల్సిందే. సో అట్లా చేస్తారా, ఏం చేస్తారా అనేది ఒక ఎత్తు. సేమ్ టైం స్టాంప్ డ్యూటీకి సంబంధించి పెంచుతారా తగ్గిస్తారా అనేది, ల్యాండ్ వాల్యూస్ పెంచి స్టాంప్ డ్యూటీ తగ్గిస్తారు అనేది ఒక చర్చ జరుగుతుంది. సో ఎట్లయినా గవర్నమెంట్కు ఆదాయం పెరిగే రకంగానే చూసుకుంటారు. దీని మీద ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ వీళ్ళంతా కసరత్తు చేస్తున్నారు. సో మొన్నటి వరకు ఏం జరిగిందంటే, జూలైలో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఆగస్టు 1 నుంచి కొత్త భూముల ధరలు అమల్లోకి వస్తాయని చెప్పి ప్రకటించారు. కానీ జూలై 1 నుంచి ఆగస్టు 1 మధ్య ఈ ప్రజాభిప్రాయ సేకరణ కంప్లీట్ అయితే అప్పుడు ఆగస్టు 1 నుంచి పెరిగిన భూముల ధరలు అమల్లోకి వచ్చేవి. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఇవాళ నేను చేస్తున్న వీడియో పర్పస్ ఏంటంటే, ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఇంకా డిలే అవుతుంది. ఎందుకంటే ఇట్స్ ఏ లెంతీ ప్రాసెస్. అంటే గవర్నమెంట్ ఒక డిసిజన్ తీసుకోవాలి, ఏ చోట ఎంత పెంచాలి, మున్సిపల్ కార్పొరేషన్స్లో ఎంత పెంచాలి. ఫస్ట్ హైదరాబాద్ తీసుకుందాం, గ్రేటర్ హైదరాబాద్లో ఎంత పెంచాలి, అదే రకంగా స్టేట్లో ఉన్న మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్స్, నిజామాబాద్, కరీంనగర్ లాంటివి, వరంగల్ లాంటివి, అక్కడ ఎలా పెంచాలి. ఆ తర్వాత మున్సిపాలిటీలో కూడా ఏ గ్రేడ్ మున్సిపాలిటీలు, బి గ్రేడ్ మున్సిపాలిటీలు, సి గ్రేడ్ మున్సిపాలిటీలు, ఇవి అయిన తర్వాత నగర పంచాయతీలు, ఇట్లా ఏ స్థాయిలో ఎంత పెంచాలి. అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ ల్యాండ్స్కి ఎంత పెంచాలి. ఇట్లా ఇవన్నీ కసరత్తు కొనసాగుతుంది. ఇది ఇంకా సుదీర్ఘంగా కొనసాగుతున్న పరిస్థితి. సో ఈ కసరత్తు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఒక డెసిజన్కి రావడం, వచ్చిన డెసిజన్ని పబ్లిక్ గెజెట్లో పెట్టడం,
వెబ్సైట్లో అప్డేట్ చేయడం, వెబ్సైట్ అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, ఆ అందుబాటులోకి తీసుకొచ్చిన వెబ్సైట్లో ఉన్న డీటెయిల్స్ ఏ ప్రాంతంలో ఎంత పెరుగుతుంది ఏంటనే దాని మీద ఒపీనియన్ కలెక్ట్ చేయడం, ప్రజాభిప్రాయ సేకరణ చేయడం, ఆ తర్వాత ఒక డెసిజన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే ఇంకొక 2 నెలలు పట్టొచ్చని, అంటే కసరత్తు ఒక నెల రోజులు, ఏది ఏ ప్లేస్లో ఎంత పెంచాలి అనేది. ఇందాక నేను చెప్పినట్టు గ్రేటర్ హైదరాబాద్ నుంచి పంచాయతీ లెవెల్ వరకు, సేమ్ టైం అగ్రికల్చర్ ల్యాండ్స్, ఏది ఎంత పెంచాలి అనేది ఒక డెసిజన్ రావడం. దీనికి ఒక నెల రోజులు పట్టొచ్చు ఈ కసరత్తుకి. ఆ తర్వాత మళ్ళీ దీన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి మళ్ళీ ఒక నెల రోజులు పట్టొచ్చు. సో ఈ రకంగా సెప్టెంబర్ ఎండింగ్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో పెరిగిన ధరలు అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి యాజ్ ఆఫ్ టుడే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో భూముల ధరలు ఇప్పుడే పెరగట్లేదు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది భూముల మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వారికి ఒక గుడ్ న్యూస్ లాగా చెప్పాలి, ఒక మంచి అవకాశంగా, సదవకాశంగా మనం చెప్పాలి, గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి ఇంకా చెప్పాలంటే. సో పాత ధరల ప్రకారమే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీలైనంత త్వరగా తీసుకోవచ్చు నిర్ణయాలు. కొన్ని డెవలప్మెంట్స్ కూడా మనం 2-3 రోజుల నుంచి నేను షేర్ చేస్తున్నాను. ప్రధానంగా మహేశ్వరం వైపు ఇప్పుడు రియల్ బూమ్ కనిపించడం బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. నేను వేరే వీడియోలో చెప్పాను, మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తే బోర్ అవుతుంది. ఆ రీజన్స్ వల్ల మహేశ్వరం వైపు చాలామంది చూస్తున్నారు. తుక్కుగూడ నుంచి ఆల్మోస్ట్ అమన్గల్ దాకా, తుక్కుగూడ దగ్గర ఇప్పుడు రోడ్ సైడ్ 30-35 కనిపిస్తుంది గజం హైక్ వల్ల. కొద్దిగా లోపలికి వెళ్తే 25,000 అట్లా కనిపిస్తుంది. చాలామందికి ఇంకా బిలీవ్ అవ్వట్లేదు. వచ్చి చూసిపోతున్న వాళ్ళు కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని హెచ్ఎండిఏ మ్యాపులు చూసి కూడా ఇంకా నమ్మడం లేదు. అంటే జనరల్గా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు అంటే కొద్దిగా విజనరీ అయి ఉండాలి, భవిష్యత్తును దర్శించే వాళ్ళు ఉండాలి. ఒక 5 ఏళ్ల తర్వాత ఈ ప్రాంతం ఎలా ఉండబోతుంది అని ఊహించుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు రైట్ డెసిషన్ తీసుకుంటారు ఆన్ ద టైమ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్. దీనికి మళ్ళీ మనం ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. మాదాపూర్ 99లో మాదాపూర్లో హైటెక్ సిటీ కడుతున్నప్పుడు అదంతా ఒక అడవి ప్రాంతం. శిల్పారామం అయిన తర్వాత కూడా సూర్యవంశం సినిమాలో చూడొచ్చు మీరు, పెద్ద వెంకటేష్ పిల్లోన్ని ఏనుగు అంబారి మీద ఎక్కిస్తాడు. అప్పుడు అదంతా ఒక అడవిలాగా ఉంది. బట్ ఇవాళ సో చంద్రబాబు ఊహించాడు, 2020 విజన్ ఒకటి ఊహించాడు ఆయన. చంద్రబాబు ఆ రోజు 2020 అంటే జనాలు 20 ఏళ్ల తర్వాత ఏం అనుకున్నారు. బట్ 20 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏందనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. హైదరాబాదును గత 30 సంవత్సరాలుగా చూస్తున్న నాలాంటి వాళ్ళకు ఆ విజన్ బెటర్ అనిపిస్తుంది. ఆ రోజు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు మేము కూడా ఫీల్ అవుతూ ఉంటాం అప్పుడప్పుడు. ఆ రోజుల్లో మీడియా న్యూస్ కవరేజ్ రూట్లో వెళ్ళినప్పుడు ఏ రేట్కి ఆఫర్ చేశారు, మనకి ఎందుకు లేదని చెప్పి మనం పక్కన పెట్టుకున్నాం. ఈ అడవులలో ఎవరు కొంటారు అనుకున్నాం. ఇప్పుడు చూస్తున్నాం అక్కడ ఇంటర్నేషనల్ సంస్థలు అక్కడ ఎగబడి కొంటున్న పరిస్థితి. సో అట్లా విజనరీ ఉండాలి ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు సేమ్ ఈ టైంలో కూడా అటు మహేశ్వరం కావచ్చు, ఇటు మళ్ళీ యాదగిరిగుట్ట. ఎందుకంటే యాదగిరిగుట్టకు ఒక డ్రాబ్యాక్ ఈ ఉప్పల్ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ డిలే అవ్వడం వల్ల కన్స్ట్రక్షన్ ఇప్పుడు మళ్ళీ అది స్పీడప్ అవుతుంది. సో 2 years తర్వాత దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో 2-3 ఏళ్ల దృష్టితో ఉన్నవాళ్ళు మహేశ్వరం అండ్ యాదగిరిగుట్ట ఇప్పుడు అడ్వైస్ చేయదగిన వెంచర్స్. మీకు యాదగిరిగుట్ట అయితే చాలా తక్కువ రేటుకు ఉంటాయి, 9-10 వేల నుంచి గజం దొరుకుతాయి. అదే మహేశ్వరం అయితే 30-35 వేల నుంచి స్టార్ట్ అయ్యి దూరం వెళ్తుంటే కొద్దిగా, అంటే అమన్గల్ దాకా వెళ్తుంటే అక్కడ మనకు 7,000 వరకు దొరికే ఛాన్స్ ఉంటుంది చదరపు గజం. సో ఇది గుడ్ న్యూస్. ల్యాండ్ ధరలు పెరగడానికి ఇంకో 2 months టైం ఉంది కాబట్టి ఈ 2 monthsలో మంచి వెంచర్ను వెతుక్కొని, రోడ్డు కనెక్టివిటీ, నేను ప్రతిసారి చెప్తుంటాను, రోడ్డు కనెక్టివిటీ ఉండడం అనేది పెద్ద అడ్వాంటేజ్. ఒకసారి మాస్టర్ ప్లాన్ చూడాలి. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031 వరకు దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక 5-6 సంవత్సరాల్లో ఆ ప్రపోజ్డ్ రోడ్లు 100 ఫీట్లు కావచ్చు, 150 ఫీట్లు కానీ వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ హెచ్ఎండిఏ ప్లాన్ చూసుకోవడం, దాని ద్వారా రోడ్ కనెక్టివిటీకి ఎక్కడికి వస్తుంది అనేది కొద్దిగా విజనరీగా ఇమాజిన్ చేసుకుని దాని ప్రకారం రైట్ ప్లేస్ చూస్ చేసుకోవాలి. నిజానికి సేల్ చేయాలనుకున్న వాళ్ళు చాలా చెప్తుంటారు, కానీ విత్ ప్రూఫ్ చెప్తున్నవారు కదా వాళ్ళని నమ్మాలి మీరు. కొంతమంది వేగ్గా చెప్తుంటారు, వేగ్గా చెప్తే నమ్మదు. విత్ ప్రూఫ్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ చూడండి, దాంట్లో ప్రపోజ్డ్ రోడ్స్ ఎక్కడున్నాయో చూడండి. ఆ ప్రపోజ్డ్ రోడ్స్ అయిన తర్వాత విజన్ ఎలా ఉంటుందో చూసుకొని దాని ప్రకారం డెసిషన్ తీసుకోమని నా అడ్వైజ్. బట్ ఈ 2 నెలల సద్వినియోగ కాలాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోండి. భూముల ధరలు పెరిగేలాగా కొనుక్కుంటే కొద్దిగా ఇంకెక్కువ లాభపడడానికి అవకాశం ఉంటుంది. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ఈ వీడియో ముగిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ 10,000 రూపాయలు ఉన్న ఒక చోట గవర్నమెంట్ వాల్యూ 2,000 ఉంది. 2,000 ప్రకారం మీరు స్టాంప్ డ్యూటీ కట్టాల్సి ఉంటుంది. సో ఇవాళ 2,000 ప్రకారం 7.5% అంటే ఎంత అవుతుంది? 2,000కు 7.5% అంటే 150 రూపీస్. 150 రూపీస్ ఈరోజు కట్టే పరిస్థితి ఉన్నప్పుడు 2,000 రూపాయల పైన
దాన్ని 4,000 చేశారనుకోండి, సో 300 కట్టాల్సి ఉంటుంది. సో ఆ రకంగా నేను చిన్న లెవెల్ చెప్తున్నాను. మీరు పైకి దాని వాల్యూ ఎంత పెరుగుతుంటే అంత వాల్యూ దాన్ని పెరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ లాంటి ప్లేస్లో అబ్నార్మల్గా ఉంటుంది, కొద్దిగా రూరల్కి వెళ్తే డిటీసీ వెంచర్లో అయితే కొద్దిగా తక్కువ ఉంటుంది. కాబట్టి అది ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ. మీరు 2 monthsలో ఆ ల్యాండ్ వాల్యూ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీరు ల్యాండ్ వాల్యూ పెరిగిపోయినట్టే, ఆ మేరకు మీకు అప్రిషియేషన్ వచ్చినట్టే. అట్లా లెక్కేసి తీసుకొని ఒక విజన్ ప్రకారం డిసిజన్ తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. సో ఇవాళ నాకు ఇప్పుడే అందిన సమాచారం మేరకు ఈ వీడియో చేయాలనిపించింది. ఇది అందరికీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి అనిపిస్తే ఈ వీడియో చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ అమాంగ్ యువర్ గ్రూప్స్ అండ్ circles. Encourage me like this. Thank you so much.